హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ అయిన బిసిబెల్లాబాత్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీన్నే సాంబార్ రైస్ అని కూడా అంటారు. ఇంకెందుకు ఆలస్యం, మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గుప్పెడు వరకు ధనియాలను వేసుకుంటున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇందులో ఒక దాల్చిన చెక్క ముక్కను వేస్తున్నాను. అలాగే కొద్దిగా మిరియాలు, ఒక 3 లవంగాలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మెత్తటి పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ కోసం ముందుగా నేను ఒక కప్పు బియ్యానికి 3/4 కప్పు కందిపప్పు అనేది తీసుకొని ఒక 1 అవర్ పాటు బాగా కడిగి నానబెట్టుకున్నానండి. ఈ 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు కందిపప్పుకి మనకి 5 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులోనే వేసి మూత పెట్టి ఒక 5 విజిల్స్ అనేవి ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. అలాగే ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనెను కూడా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా నూనె మరిగిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువను కూడా వేస్తున్నానండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకును వేసి ఫ్రై చేసుకున్నాక ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసాను. ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ అన్నీ మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవచ్చండి. నేను ఒక 2 క్యారెట్, ఒక మునక్కాయ, కొద్దిగా సొరకాయ, కొద్దిగా దోసకాయ, ఒక 4 టమాటోల్ని కట్ చేసి వేసుకున్నానండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. ఉప్పును వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు, అంటే ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని పోసి వాటిని బాగా నొక్కి వీటిని ఉడికించుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో వంకాయ ముక్కలు అనేవి వేసేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు అనేవి ముందే వేస్తే కనుక నల్లగా అయిపోతాయండి. అందుకని నేను కొద్దిగా లేట్గా వేసుకుంటున్నాను వంకాయ ముక్కల్ని. చూడండి, వేసిన తర్వాత ఈ విధంగా బాగా నొక్కి మూత పెట్టేసి సిమ్లో బాగా ఉడికించుకోవాలండి ముక్కల్ని. చూడండి, మనకు ముక్కలు అనేవి బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ అనేది వేస్తున్నాను. ఇలా బాగా ఉడికిపోయిన ఈ ముక్కల్లోంచి మనం ముందుగా చేసుకున్నటువంటి బిసిబెల్లాబాత్ మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఈ విధంగా లంప్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఈ లోపల మనకి రైస్ అనేది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో రైస్ అనేది. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని మసాలాని కూడా ఇందులో వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. హైలో పెడితే మాడిపోతుంది. చూడండి, మనకి బిసిబెల్లాబాత్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, వేయించిన కాజూస్ వేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బిసిబెల్లాబాత్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.